హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఈ విధంగానే ఉండబోతుంది. ముఖ్యంగా ఒక ప్లేయర్ పైన వేటుపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అది నిజమా కాదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా మాత్రమైతే వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో గెలవడం జరిగింది. గ్రూప్ దశలో 3 మ్యాచ్లు గెలిచిన టీమిండియా సూపర్ 8 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలవడం జరిగింది. రీసెంట్గానే మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియా పైన 24 పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఆ విజయంతో సెమీఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. అయితే సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియా బలమైన పటిష్ట జట్టు ఇంగ్లాండ్తోనైతే తలపడనుంది. ఇంగ్లాండ్తోని మన టీమిండియా సెకండ్ సెమీఫైనల్లో ఆడనుంది T20 ప్రపంచ కప్ 2024లో. దీనికి టీమిండియా అయితే అన్ని విభాగాల్లో రాణిస్తేనే ఇంగ్లాండ్పై గెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో టీమిండియా మాత్రం అయితే అన్ని విభాగాల సమిష్టిగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్లో అయినా 2 విభాగాల్లో రాణిస్తుంది. కాకపోతే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా బౌలర్స్ అదేవిధంగా ఫీల్డర్స్ కొంచెం డిసప్పాయింటెడ్ పరిచారని చెప్పుకోవచ్చు. అదొక్క బలహీన అయితే క్రితం మ్యాచ్లో ఏర్పడడం జరిగింది. ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో అవి రిపీట్ కాకుండా చూసుకుంటే టీమిండియా ఈజీగా విజయం సాధిస్తుంది. అదేవిధంగా టీమిండియాకు తీరని కోరిక అయితే ఒకటి ఉందని చెప్పుకోవాలి. T20 ప్రపంచ కప్ 2022లో మన సెమీస్లోనే ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి అయితే చదువుతుంది 2 years క్రితము. దాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియాకు మంచి అవకాశం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ 2022లో 2 years తర్వాత మళ్ళీ రావడం జరిగింది 2024లో. అది కూడా సెమీస్లోనే, అది కూడా T20 ప్రపంచ కప్లోనే. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి చావు దెబ్బ కొట్టాలని అయితే చూస్తుంది. అదేవిధంగా గత మ్యాచ్లో మన ఆస్ట్రేలియాను కూడా చావు దెబ్బ కొట్టడం జరిగింది. ఎందుకంటే ODI కప్లో ఫైనల్లో టీమిండియాను ఓడించిన దానికి సెమీఫైనల్ సూపర్ 8 మ్యాచ్లో మన టీమిండియా మాత్రమైతే పగ తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో సేమ్ అదేవిధంగా రాణించి ఇంగ్లాండ్ పైన కూడా ప్రతీకారం తీర్చుకోవాలని అయితే టీమిండియా చూస్తుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అదేవిధంగా శివం దుబేలు మరోసారి వీళ్ళందరూ రెచ్చిపోతే టీమిండియాకు తిరిగి ఉండదు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రాణిస్తే టీమిండియాకి అయితే తిరుగున్నారని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియాకి వచ్చేసరికి ఒకే ఒక బలహీనత ఉండడం జరిగింది. గత మ్యాచ్లో చూసుకుంటే బౌలింగ్ పొజిషన్లో కొంచెం విఫలమైన టీమిండియా, అదేవిధంగా ఫీల్డింగ్ పొజిషన్లో కూడా కొంతమంది అయితే క్యాచ్లు వదిలేయడం కానీ బౌండరీస్ వదిలేయడం కానీ జరిగింది. ఆ 2 బలహీనతలు టీమిండియా అధిగమిస్తే మాత్రమైతే ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో ఈజీగా విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో మరి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11లో వచ్చేసరికి ఒకే ఒక మార్పు చేసే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తున్న సమాచారం. ఆ మార్పు నిజంగా జరుగుతుందని అయితే నమ్మక సఖ్యమే. 100% 90% జరగకపోవచ్చు. ఒక 10% మాత్రం జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రవీంద్ర జడేజా ప్లేస్లో వచ్చేసరికి సంజు శాంసన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అది 90% అయితే చేయరు, 10% మాత్రమే చేసే ఛాయిస్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సూపర్ 8 మ్యాచ్ల నుంచి టీమిండియా మాత్రమైతే జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలో దిగడం జరిగింది. గ్రూప్ మ్యాచ్లో కూడా అదే విధంగా పాల్గొనడం జరిగింది. సెమీఫైనల్ మ్యాచ్లో కూడా టీమిండియా అదే జట్టుతోనే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చేంజ్ చేసే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉన్నాయి. ప్లేయింగ్ 11లో చూసుకునే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్ అయినా, బౌలింగ్ పొజిషన్ అయినా, స్పిన్ పొజిషన్ అయినా, ఏ పొజిషన్లో అయినా టీమిండియా అయితే చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. మరి ఇంగ్లాండ్తో జరగబోయే సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్లో మరి టీమిండియా ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది, ఇంగ్లాండ్పై గెలిచి ప్రతీకారం తీర్చుకొని ఫైనల్లో అడుగు పెడుతుందా, లేకపోతే ఇంగ్లాండ్ మరోసారి గెలిచి ఫైనల్లో అడుగు పెడుతుందని అయితే చూడాలి. అయితే 2 టీముల్లో ఏ టీము గెలుస్తుంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. మనమైతే ఇండియా గెలవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.